హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఉలువ చారు చేస్తున్నానండి. ఉలువ చారు చేయడము ఎలా అంటే, ఉలువలు నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఉలువలు నానబెట్టి పెట్టుకున్నాను నైట్ నానబెట్టినాక కుక్కర్లో వేసుకోవాలి. ఒక 3-4 విజిల్ పెట్టినాక ఇట్లా అయిపోతుంది. తీసి మిక్సీకి వేసుకోవాలండి. ఇది రుద్దుతే రాదు, ఉలువలు మిక్సీకి వేసుకోవాలి. ఇవి తీసేసి ఆ రసం అట్లనే ఉండాలి. ఇవి మిక్సీకి వేసుకోవాలి. కొంచెం ఆ రసం పోసి మిక్సీకి వేసేయాలి. ఇక చింతపండు కొంచెం నానబెట్టిన ఉలువ చారుకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ అండి. ఇవన్నీగా ఇప్పుడు ఉలువ చారు రెడీ చేసుకోవాలి. రెడీ స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకున్న, మీడియం సైజు. కానీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఇది మిస్ అయిందండి, జీలకర్ర ఆవాలు వేసేది. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అన్నట్టు. ఒక స్పూను ఆయిల్ వేసిన, స్పూన్ అంటే కొంచెం పెద్ద సైజే అది. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి కాగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయ ధనియాలు దంచేస్తామన్నట్టు తాలింపుకు దంచేసినాం చూడండి. తాలింపుకు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేయాలి తాలింపుకు. చాలా ఈజీ అండి ఉలువ చారు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇగో చిన్న ఉల్లిపాయలు అట్లనే వేసినామండి మేము, కట్ చేయకుండా చిన్న చిన్న ఉల్లిపాయలు. అవి కరివేపాకు ఇవన్నీ వేసి ఇవి గోలాలి. ఇవి గోలిన తర్వాత ఉలువ చారుకు ఒక టమాటా చిన్న సైజు, ఒక టమాటా మీడియం సైజు ఉందనుకో, పసుపు వేసుకోవాలి. తాలింపుల్ని పులుసు వేసుకి పోయాలండి. కొంచెం అంత చింతపండు, ఎక్కువ చింతపండు వేయలే నేను. టమాటాలు, పులుసు అన్నీ ఒకసారి వేసేసాను. టమాటా కట్ చేసుకుని వేసి కొంచెం గోలగానే ఇక పులుసు వేసేయాలి. టమాటా ఎక్కువ గోలాలని ఏం లేదు. ఇక సాల్ట్ తగినంత. ఇవి గోలగానే కొంచెం పులుసు ఇసుకేసుకొని కొంచెం నానబెట్టిన ఒక నిమ్మకాయ సైజు. ఇదేమో మిక్స్కి వేసుకున్నా. ఇప్పుడు పులుసు వస్తున్నా చూడండి. పులుసు ఎక్కువ వేసుకోవద్దు అన్నట్టు. పులుసు కొంచెం వేసుకోవాలి. పులుసు ఆ రసం ఉంటుంది కదా, కట్టు వెళ్తుంది, ఉల్లిపాయలు ఉడకబెట్టిన కట్టు, అది పోసేసుకోవాలి అన్నట్టు. అది మిక్సీకి అదే పోసుకోవాలి. కొంచెం కట్టు పోసి మిక్సీకి వేసుకోవాలి. వాటర్ గిట్ట వేసుకోవచ్చు కొంచెం, కానీ మిక్సీకి వేసినప్పుడు ఉల్లిపాయలు ఉడకాయి కదా, అవి ఎంత ఉడకబెట్టినా ఉడకాయి అన్నట్టు. ఇప్పుడు పులుసు మసిలేటప్పుడు ఆ కట్టు అది అంతా ఒకటేసారి వేసేయాలి. ఇది మిక్స్కి వేసుకున్నట్టు ఇట్లా అయింది చూడండి. ఇక కట్టు గిట్ట అంతా పోసేస్తున్నాం అందులోనే. అది పోసింది మిస్ అయిందండి. ఎక్కువనే వస్తుంది, చాలా వాటర్ పెట్టుకోవాలి ఉల్లివలకు. ఇష్టం ఉంటే కొంచెం కారం గిట్ట వేసుకోవచ్చు. అందులో మేము పచ్చిమిరపకాయలు వేసినాం అన్నట్టు. ఇప్పుడు అది వేసేయాలి. ఇది కలిపేసి వాటర్ వేసి ఇదంతా కలిపేసేయాలి. మిక్స్కి వేసింది ఈ పప్పును. ఆ కట్టేమో అందులోనే పోసేసినాం. ఇట్లా మంచిగా కలపాలి, గడ్డలు కట్టకపోతే ఉంటుంది అన్నట్టు. మసిలేటప్పుడు ఇది వచ్చేసాయి. చాలా బాగుంటుందండి ఉలువ చారు గిట. ఉలువలు అప్పుడు వేయించుకొని గిట బాగానే ఉంటుండే, తింటుంటే వేయించుకొని గిట మేము. కాదు ఇప్పుడు పోసేసిన చూడండి. ఇది డైరెక్ట్ తిన్నా వేయించి బాగుంటాయి ఉలువలు.
టేస్ట్. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మా అత్తమ్మ అట్లా వేయించి పేలాలలో కలిపెట్టారు. అన్నం ఎండబెట్టి అన్నం పేలాలలో ఇట్లా కలిపేవాళ్ళు అన్నట్టు. ఉలువలు, పల్లీలు, ఉలువలు, శనగలు ఇవన్నీ వేయించి కలిపి తాలింపు చేస్తే చాలా బాగుంటుండే. ఉలువలు ఇట్లా చేసినా బాగానే ఉంటుందండి. ఉలువలతోటి వాటర్ తగినంత వాటర్ పోసుకొని ఇక మసలాలండి. ఇది మంచిగా మసులితే బాగా టేస్ట్ వస్తుంది. మసులుతుంది ఇప్పుడు ఇది ఉలువ చారు. ఇప్పుడు మసులుతుంది చూడండి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసి దించేసేయాలండి. ఇది కొత్తిమీర ఇటు వేసేసినప్పుడే కొంచెం కానీ లాస్ట్లో కరివేపాకు వేసి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.